హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మేము రాజమండ్రి క్వారీ సెంటర్ రైతు బజార్కి వచ్చాం అనమాట. ప్రతి సండే వారానికి సరిపడా కూరగాయలు తెచ్చుకోవడం మొదటి నుంచి అలవాటు, అందుకే వచ్చాం. అలా చూసారా, ఓపెనింగే అసలు పచ్చ పచ్చగా కళకళలాడిపోతుంది. అవును, మరి కార్తీక మాసం కదా, రేట్లు కూడా మండిపోతాయి, ముట్టుకుంటే కాలిపోతాయి. ఎందుకంటారా, ఈ కార్తీక మాసంలోనే కదా అందరూ వెజ్ తినేది ఎక్కువ. అంతేకాకుండా అయ్యప్ప స్వాముల భోజనాల కోసం గార్డెన్ పార్టీలు, అదేనండి కుల భోజనాలు, వన భోజనాల కోసం మరి కూరగాయలు కూడా కావాలి కదా, అందుకన్నమాట. మామూలు రోజుల్లో అసలు రైతు బజారు ఇంత రద్దీ ఉండదు. ఎందుకనో నాన్ వెజ్ లేనిదే ముద్దైనా ముట్టని వాళ్ళు ఉంటారు చూడండి, అదేనండి ముక్క లేకుండా ముద్దే దిగని జనాలంతా ఇప్పుడు కార్తీక మాసం పేరు చెప్పి ఇంకా బీరకాయలు, బెండకాయలు, తోటకూర తిని బతకాల్సిందే. ఏమంటారు? ఇదిగో క్యారెట్లు, బీన్స్ మా వారు ఏదో కొనుగోలు చేసేస్తున్నారండి, ఫ్రైడ్ రైస్ల కోసం అన్నమాట. అయ్య బాబోయ్, ఎంతమంది ఉన్నారో చూడండి. వెజిటేరియన్గా మారిన నాన్ వెజ్ లవర్స్. ఇదిగో మా సంచి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. వావ్, ఏంటి వెల్లుల్లిపాయలు. ఓకే, ఈ పక్కన కిరాణా షాప్ కూడా ఉందండో, లాస్ట్లో చూద్దాం. వంకాయలు, దోసకాయలు, ఆకుకూరలు వచ్చామండి. ఆకుకూరల దగ్గరికి ఇదిగో బోర్డు మీద రేట్లు పేలిపోతున్నాయి. ఈ కలర్ఫుల్గా ఈ క్యాప్సికమ్, ఈ కలర్ ఇవన్నీ చూస్తుంటే ఎలా ఉంది. ఇదిగో పళ్ళు, ఈ ఫ్రూట్స్ ఇవన్నీ చూస్తుంటే కె రాఘవేంద్రరావు గారు సినిమా గుర్తొస్తుంది కదా. అన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయి. అరే, ఆకుకూరల్లో కూడా కలర్స్ ఉన్నాయండి. ఇది గోంగూర, ముల్లంగి, కొత్తిమీర, కరివేపాకు అన్ని కూరల్లోనూ వేసి తీరాల్సిందే, ఖచ్చితంగా కొనాల్సిందే, అంతే కదండి. ఇదిగో పొట్లకాయ, కొబ్బరికాయలు, బేబీకార్న్ కూడా అమ్ముతున్నారండి. పక్కన ఏంటి, ఎగ్స్. అవునండి, ఇంతకీ గుడ్డు వెజ్జా నాన్ వెజ్జా? ఇదో $1 మిలియన్ క్వశ్చన్ కదా. కోడి ముందా గుడ్డు ముందంటే ఎవరైనా చెప్తారేమో కానీ ఇది మాత్రం ఎవరు చెప్పలేరు. ఇదేంటి, ఓ పాపాయ, బొప్పాయిలు, తర్వాత ఈ పక్కన ఏంటి, స్వీట్ కార్న్, నాకు చాలా చాలా ఇష్టం. ఏంటి, మష్రూమ్. ఓకే, నాన్ వెజ్ లేకుండా తినాలంటే కుదరదే కదా కొంతమందికి, అందుకే ఈ మష్రూము, పన్నీరు, బేబీకార్ను, మీల్ మేకరు, ఇవే ఈ నెలంతా ఇంకా నాన్ వెజ్ అన్నమాట. ఎంతమంది ఉన్నారో చూసారా. అసలు మామూలుగా అయితే మండే హాలిడే ఉంటుంది అనమాట రైతు బజార్కి, కానీ 4 సోమవారాలు హాలిడే లేదు. ఇదేంటి, వెల్లుల్లిపాయలు. కిరాణా షాప్కి వద్దాం అనుకున్నాం కదా. వెల్లుల్లిపాయలు, మరమరాలు, ఎండుమిరపకాయలు. ఓకే, బాగున్నాయి వెల్లుల్లిపాయలు. రంగురంగుల వడియాలు, అటుకులు. ఎండ మండిపోతుందండి బాబోయ్. సండే అంటే చాలు సూర్యరావు గారు ఇంకా ఎర్రగా మండించేస్తారు, అది ఏ కాలమైనా సరే. అయిపోయిందండి మా షాపింగ్, కూరగాయల షాపింగ్. బయటకు వచ్చేస్తున్నాం. బయట చూసారా, పెద్ద పెద్ద చెత్త కుండీలు, మిగిలిపోయిన కుళ్ళిపోయిన కూరగాయలు, చెత్త అవన్నీ అందులో వేసేస్తారనమాట. అమ్మయ్యా, ఇంటికి వచ్చేసాం. ఆహా, ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఎగ్స్ ఏంటి అనుకుంటున్నారా, మరి పిల్లలకి ప్రోటీన్ ఎలాగా? వాళ్ళకి కార్తీక మాసం ఏంటి చెప్పండి, అందుకే. ఆహా, ఎంత బాగుంది, కలర్ఫుల్గా భలే ఉంది కదా. హాయ్ అండి అందరికీ. ఇదిగో కూరగాయలు తీసుకొచ్చాం రైతు బజార్ నుంచి. ఇప్పుడు అన్నీ విడివిడిగా చేసుకుని కవర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో దాచుకోవాలి.